నాకు తెలుసనంటే ఆయన పేరు చెప్తే ఆయన కదా, వ్యక్తి కదా. సో నామం అంటే ప్రభు అని. ఎంతమందికి సొంతమైనాడు ప్రభు? ఎంతమంది? సిగ్గుపడితే పరలోకంలో కూడా సిగ్గుపడతాడు ప్రభు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ధైర్యంగా ప్రభు నా సొంతమైనాడండి, ప్రభుని ఎరిగినానండి అని ఎత్తుగలిగిన వాళ్ళు ఎంతమంది? థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ప్రభుని తెలుసుకున్నారు. మిగతా వారు కూడా ప్రభుని తెలుసుకోవాలని మా ఆశ. ప్రభు నామం అంటే ఇందులో ఈ పాట యీశు నామ్ మిలా, యీశు కా నామ్ మిలా మేరా జీవన్ సవర్ గయా. నా జీవితము అద్భుతంగా మారిపోయింది. నా జీవితంలో అద్భుతంగా ప్రభు నింపాడు. సో పాట పాడుకుందాం. హిందీ పాట. మీరు కొత్తగా వింటా ఉంటే కన్నా దయచేసి ప్రతి లైన్ 2 సార్లు పాడుతున్నాం, మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. చాలామంది మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే మీరు పాటలో ఉన్న అర్థం కూడా లిరిక్ కూడా ఎంజాయ్ చేయాలి. నాట్ ఓన్లీ మ్యూజిక్, లిరిక్ అంటే పాటలో ఉన్న అర్థ సహితముగా మనం పాడాలి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఈ బ్యాడ్జ్ ఎందుకు ఇస్తారంటే మిమ్మల్ని మీ పేరు ఏంటండి అని అడగకుండా మీ పేరేంటో మిమ్మల్ని చూసి మీ పేరుతో మిమ్మల్ని పలకరించాలని ఆశ. మీరు ఎక్కడి నుంచి వచ్చినారో తెలుసుకోవాలని. మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినట్టు అడిగితే కొంచెం బాగోదు కదా మనం చెప్పుకునే దానికి. అందువల్ల బ్యాడ్జెస్ ఇచ్చారు. బ్యాడ్జెస్ అందరూ ధరించండి. ఈ షీట్స్ అందరి దగ్గర ఉన్నాయనుకుంటాను. దయచేసి సిస్టర్స్కు వెనక సైడ్, ఈ యొక్క మందిరానికి వెనక సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. బ్రదర్స్కు కింద ఈ ఫ్రంట్ సైడ్ గేట్ దగ్గర వాష్రూమ్స్ ఉన్నాయి. మీరు వాడుకోవచ్చు. అత్యవసరమైతే మధ్యలో పోవచ్చు, లేకపోతే మేము చెప్పినప్పుడు బ్రేక్ ఇస్తాం, అప్పుడు వెళ్ళొచ్చు మీరు.
जीवन बदल गया, मेरा जीवन संवर गया। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरी ही हाथों में मुझे नजात है। यीशु तेरी हुजूरी में कुदरत और जलाल है, यीशु तेरी ही हाथों में मुझे नजात है। तेरे खून से मसीह खून से, तेरे खून से मसीह खून से मेरा जीवन बदल गया, मेरा जीवन बदल गया। यीशु नाम मिला, यीशु का नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन की कश्ती का एक तू ही किनारा है। यीशु अब मेरे जीवन का एक तू ही सहारा है, मेरे जीवन की कश्ती का एक तू ही किनारा है। यीशु तू मिला, मुझे तू मिला, यीशु तू मिला, मुझे तू मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन बदल गया। यीशु नाम मिला, यीशु का नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु का नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। బాగుందా పాట? నచ్చిందా? మళ్ళీ వాడుకుందామా? ఫస్ట్ పల్లవి ఫస్ట్ స్టాంజా మాత్రమే. అంటే ఇప్పుడు చరణంలో ఒకసారి 2 లైన్లు పాడుతున్నాం, రెండోసారి 2 లైన్లు పాడుతున్నాం కదా. సో ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ టైం బాయ్స్ పాడతారు, సెకండ్ టైము గర్ల్స్ పాడతారు, మిగతా తెరే కూనుసే మసీకే కూనుసే అంతా కలిసి పాడదాం. సరే, అర్థమైందండి? ఫస్ట్ బాయ్స్ ఫస్ట్ 2 లైన్స్, చరణంలో ఫస్ట్ 2 లైన్స్ కంటిన్యూగా బాయ్స్ పాడాలి, తర్వాత గర్ల్స్ పాడాలి, మిగతాది అంతా కలిసి పాడదాం. ఎవరు బాగా పాడతారో చూద్దాం, ఎవరికి నచ్చిందో పాట. బాయ్స్ ఎవరు సరిగ్గా నేర్చుకుంటానట్లేరు, తల దించుకొని ప్రశాంతంగా నెమ్మదిగా. మొబైల్ చూడొద్దండి, ఆఫ్ చేయండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, మొబైల్ ఎక్కడో పెట్టేసుకోండి. సో ఈరోజు అంతా పాటలు వాక్యమే మనకు. లెట్ us స్టార్ట్. जीवन
यीशु का नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। यीशु नाम मिला, यीशु का नाम मिला, मेरा जीवन संवर गया, मेरा जीवन संवर गया। ఆఫ్టర్నూన్ సెషన్ క్విజ్ ఉంటుంది, ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయి, కాబట్టి మిస్ చేసుకోవద్దు. చక్కగా వర్తమానం రాసుకోవాలి. క్విజ్ కోసమనే కాదు కానీ భవిష్యత్తు కోసము. వాక్యము పేపర్లో ఉంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు రివిజన్ చేసుకునే దానికి ఉంటుంది. దయచేసి ఎంతో ఖర్చుతో మీకు ప్యాడ్స్ ఇచ్చినారు, నోట్ పెన్స్ ఇచ్చినారు, మీరు చక్కగా రాసుకోండి. ఆఫ్టర్నూన్ క్విజ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సెషన్ ఉంటుంది, తర్వాత ఒక బ్రేక్ ఉంటుంది, తర్వాత సెకండ్ సెషన్ ఉంటుంది, తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాం. ఓకే. సోదరుడు వర్తమానం కొరకై దయచేసి ప్రార్థన చేస్తారు. రాజమండ్రి దేవుని సేవకులు హౌస్ ఆఫ్ పీస్ జోసఫ్ గారు దయచేసి వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటూనే, ఆరాధన అంటూనే అందరు దిక్కులు చూస్తున్నారు. అది బాగాలేదు. మనం అందరము చిన్నప్పటి నుంచి చాలామంది మీలో సండే స్కూల్ వాతావరణం నుంచి పెరిగిన వాళ్ళే ఉన్నారు. ప్రార్థన ఆరాధన అంటేనే టప్పని కళ్ళు మూసుకోవాలి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. ఎవరు వస్తారు, ఎవరు పోతారు, మనం కాలు ఇటు మార్చుకొని ఇటు తిప్పుకునే దానికి దాదాపు ఒక 3-4 నిమిషాలు వాడుకొని 2 నిమిషాలు మాత్రమే కళ్ళు మూసుకుంటున్నారు. దయచేసి ప్రభు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి భయభక్తుల్లో మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి దేవా, సర్వాధికారి అయినటువంటి మా దేవా, సకల ఆశ్చర్యవచన స్తోత్రములకు మించినటువంటి ఘనమైన నామం కలిగినటువంటి అద్వితీయ సత్యదేవ, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి శుభదినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎన్నో దినాలు మరి చేసినటువంటి ప్రార్థన ఫలితంగా మరి అమలా